స్పెయిన్ ప్రభుత్వానికి సంబంధించి ఒక విచిత్రమైనటువంటి అంశం నడుస్తుంది. 330 మంది ఆఫ్రికన్ చొరబాటుదారులు స్పెయిన్కి వచ్చారు. వాళ్ళకి రెడ్ కార్పెట్ పరిచింది. ఎలాగా అంటే వాళ్ళందరికీ హోటల్ రూమ్స్ బుక్ చేసింది. వాళ్ళందరికీ కూడా కావాల్సిన ఆహార పదార్థాల సరఫరా కూడా స్పెయిన్ ప్రభుత్వమే చేస్తుంది. బ్రిటన్లో అదే జరుగుతోంది. లేకపోతే కనుక యూరప్ దేశాల్లో అతిపెద్ద సమస్య ఏంటంటే కష్టపడి మనం ఏదో అక్కడికి వెళ్దాము, అక్కడ చదువుకుందామో, ఉద్యోగం చేద్దామో, ఉపాధి పొందుదామో అని వెళ్తామంటే అక్కడ వీసాలు ఇవ్వరు. ఇచ్చిన ఆ విజిటింగ్ వీసా వరకే ఆపేస్తారు, అక్కడ ఉండనియ్యరు మనల్ని. అదే చొరబాటుదారులుగా వచ్చినటువంటి వాళ్ళు చొరబడి వస్తే మాత్రం వాళ్ళకి సకల మర్యాదలు, ఇట్లాగా హోటళ్ళలో రూములు బుక్ చేసి తిండి పెట్టి ఆ తర్వాతన ఉండటానికి ఉపాధికి అవకాశాలు ఇచ్చి అక్కడ ఉంచుకుంటున్నారు. దీంతోనే యూరప్ సమాజం మీద చొరబాటుదారులు అంటే చట్టబద్ధంగా వచ్చేవాళ్ళు కూడా మానేసి చట్టవిరుద్ధంగా రావడం పెరిగిపోయింది.